చూడండి ఎట్ట కూలిపేస్తున్నాయి ఒకసారి చూడండి ఎట్ట కూలిపేస్తున్నాయి గైస్. మేము ఎట్ట కట్టాము ఏంది మొత్తం కూలి చేసా గైస్. హలో గైస్, నేను మీ ప్రణయన్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ జీబీ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ తెలుగు. గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం అతి పెద్ద మంచి. గైస్ మంచి అని ఏందైతే అనుకోవచ్చు అనమాట. మనం పొలాల దగ్గర వేసుంటారు అనమాట. అంటే తిన్న పనుకుంటే ఏమైనా పాములు తేళ్ళు అయితే కొడతాయి అనమాట. అందుకనే ఇంత హైట్లో అయితే మంచి ఒక స్క్వేర్ షేప్లో అయితే వేసి దానిపైన అయితే పునుకుంటారు అనమాట. ఈరోజు ఈ వీడియోలో దాన్ని అయితే తయారు చేయబోతున్నాము. అసలు ఎట్లుంటుంది ఏంది మొత్తం అయితే కడదాము. అసలు ఎంత కర్రలు పడతాయో ఏంది వచ్చి కడదాం అనమాట. ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే ఫటాఫట్ లైక్ చేసిండి. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నీట్ కావాలి కర్ర. అంటే గైస్ మనకు ముందుగా కర్రలు కావాలన్నమాట. బేస్ కట్టన అయితే కర్రలు అయితే కావాలన్నమాట. ఆ కర్రలు అయితే తెచ్చుకున్నాం. ఎవరా చలో గైస్ మెట్ట మధ్యాహ్నం అయితే అవుతుందన్నమాట. మొత్తం ఎండ ఉంది. ఏడ కడదామని ఏడైతే దిగదు అసలు. మన వాళ్ళు అయితే ఆడ కడదాం అంటున్నారు ఆ చెట్లలో. ఫస్ట్ కర్రలు తెచ్చేసుకుందాము. తర్వాత కట్లు మన ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నాం. అండి ఆడ ఎవరు వేసుకొని చెప్పుకుని వస్తాం. అది ఆడ చెట్లు ఉండేవా చలో మనకు ఫస్ట్ కట్లు వేసుకొని పోవాలంటే మనకు చాలా కర్రలు కావాలన్నమాట. ఇవి ఎత్తలేము. చాలా కర్రలు అయితే కావాలా అయితే ఎత్తలేము అనమాట. ఈ బండి ఉంది కదా, బండి ఉంది. బండి పైన అయితే వేసుకోమోదాం అండి. అదో అక్కడ ఒక బండి ఉంది, వేసుకోమోదాం. హలో గైస్, ఏంటంటే మనకు కట్లు కావాలి, చాలా కావాలి. ఏంటంటే ఫస్ట్ మనం కర్రలు చూడండి ఒకటి ఒక లైన్లో 6 కర్రస్ అయితే వస్తాయి. 3 కర్రలు అయితే వస్తాయి. తర్వాత ఈ పక్క అయితే 3 కర్రలు వస్తాయి. మొత్తం 6 కర్రలు అయితే అవుతాయి అనమాట. అవి తర్వాత దానిపైన ఇంత హైట్లో అయితే బేస్ వేసుకోవాలి. బేస్ క్రియేట్ చేయాలి. ఆ బేస్ క్రియేట్ చేయడం చాలా కర్రలు అయితే అవుతాయి అనమాట. ఉన్నాయి, మనం ఇల్లు కట్టాం కదా, అది మొత్తం బిగేసాము. కష్టపడకుండా అది మొత్తం బిగేసాము. అది చెత్త బండి ఉంది కదా, ఇది మనోడు బండి అయితే కొత్త ఉన్నాడు అండి. ఆ చెత్త బండి అయితే తీసేస్తాం. ఆ బండి ఎందుకు తీస్తున్నాం అంటే అది మనం చాలా కట్లు వేసుకోవాలి. మళ్ళీ తిరగకుండా ఒకేసారి దాంట్లో వేసుకొని వెళ్ళిపోతాము. దానిపైన ఏంటంటే బండి ఆడ పెట్టాము, చుట్టు పడిపోయింది వానాగాలికి. అందుకనే దాన్ని తీసేస్తున్నాం ఎట్ట ఒకటి. ఇంకా దానిపై కట్లు వేసుకొని ఆడికి వెళ్ళిపి వేసేద్దాం. గైస్ కష్టపడ్డాం గైస్. అలివి ఎట్ట కూడా తీయేసాం బండి. అబ్బా ఏ కట్లు కానీ ఏ కట్లు ఉన్నాయా అన్నీ వేసేద్దాం. అమ్మడికి వచ్చిరా గాయస్. ఇప్పుడైతే బాగా కష్టపడ్డాం గాయస్. ఆ టైర్లు అయితే తిరగలేదు గాయస్. ఇప్పుడు దాకా నూనె పూసి తిప్పాం గాయస్. ఇప్పుడైతే వేస్తున్నాం గాయస్. ప్రణయ్యి
బంటి జోషు బాగా కష్టపడ్డారు గాయస్. ఇదిగోండి గాయస్, చూడండి గాయస్ ఎట్ట ఉందో, తుప్పు పట్టిపోయింది గాయస్. ఇది ఎట్ట ఉంది గాయస్, చెట్టల్లో ఉంటే మొత్తం తీసాం గాయస్. తీసి మేమైతే ఇప్పుడు ప్రణయ్ వాళ్ళ ఇంటికి ఆడినాం. అవి వేస్తా ఉన్నారు గాయస్. అయిపోయారా ఏ బండి, అయిపోయినాయా గాయస్? ఇప్పుడైతే లాక్కోపోతాం గాయస్. తెచ్చిండి ఎట్రా ఎట్టిండే చెప్పండి నాకానండి నెట్లే ఆగు. ఏం చెప్పున్నావా? గాయస్ ఇక్కడే గాయస్ మేము మొత్తం తీసింది. చూడండి గాయస్ చెత్త చేసేసాము. చూడండి గాయస్ చెత్త చూడండి గాయస్. దాంట్లో 4 బకెట్లు నీళ్లు ఉన్నాయి గాయస్ పెద్దవి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. మన ప్లేస్ అయితే చాలా దూరం అయితే ఉందన్నమాట. ఒక సబ్స్క్రైబ్ అయినా చేయండి సార్. The storms we chase are leading us, and love is all we'll ever. గాయస్ అందరైతే నీళ్ళైతే తాగుతున్నారు. పాపం బంటి ప్రణయ్ అందరు బాగా కష్టపడారు. ఈ అబ్బాయి కూడా కష్టపడాడు. రోజు చాలా స్కూల్కి స్టార్ట్. Trust, yeah. No, I don't wanna waste what's గాయ్స్ ఇంత కష్టపడుతున్నాం, ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మన వీడియో కొంతమందికి అయితే వెళ్తాం అనమాట. left. గైస్ మనమైతే ఒక ప్రాజెక్ట్ అయితే తయారు చేస్తున్నాం అనమాట. దానికి స్ట్రైక్ పడింది అనమాట. అందుకనే సగం ఆపేసాము. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ చూడండి గైస్, చెట్టుపై నీళ్ళు కడదాం అనుకున్నాము, ఫెయిల్ అయిపోయింది. స్ట్రైక్ పడింది స్టార్ట్ పెడితే. అందుకనే మేమైతే అది కర్రలు ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రాజెక్టుకి పనికి వస్తాయని కర్రలు తిప్పేస్తున్నాం. ఇప్పుడు నేను చెట్టు ఎక్కి దాన్ని తిప్పేస్తాను. అవి మన హైట్లో బేస్ క్రియేట్ చేయని అయితే పనికి వస్తాయి అనమాట. దాన్ని ఆపేసాం, ప్రాజెక్టు ఫెయిల్ అయిపోయింది. అది స్ట్రైక్ పడకుంటే దానిపైన క్యాంపింగ్ చేస్తున్నాం కట్టి అలా. ఇకేనా గాయస్ ఇప్పుడైతే ప్రణయ్ అయితే ఎక్కుతున్నారు గాయస్. సరిపోతాయి. ఇంకొన్ని గాయస్ ఇక్కడ ఉన్నాడు అబ్బాయి ఏందో చేస్తున్నాడు.
వస్తున్నాయా పైకి వెళ్తున్నా తీయాలరా రే తీయాల నేను చూడ నెట్ కూర్చోను పోయాడు ఇప్పుడు ఇంకా జాలీగా ఉంటుంది గాయస్ ఇప్పుడైతే ఇప్పుడే ప్రణయ్ అయితే చెట్టు నుంచి దిగాడు రాయి ఉండదు తీయడా రాయి ఉండదు బండి ఇంకా కానీరా పక్కలేండి పుట్టు పడిపోతున్నావు రేగాలే బా వచ్చేసాం ఆడ గట్టకారా ఇవి ఉన్నాయిరా తీసుకున్నాండి ఇది గైస్ మనమైతే వచ్చేసాం We'll go through the wastelands, through the highways. గైస్ మనమైతే సంజయ్ పల్లి తీసుకుంటాము ఇది ఏరేం సిల్టి చూస్తాం గైస్ ఇప్పుడైతే టేప్ పెట్టి కొలుస్తున్నారు ఎన్ని సెంటీమీటర్స్ చెప్పారు 237 మీటర్లు వచ్చింది 230 హైట్ ఉండాలా హైట్ కావాలా లైట్ దిగుతుంది కొడుకు లోపల పోద్ది అడిగి పెట్టాడా అడిగి పెట్టు 20 ఆగురా టేప్ దిగిపోద్ది ఆగురా లోపల పోద్ది టీ కత్తి పెట్టడం కానీ సరిగ్గా పడుతున్నావు లోపల పోద్ది ఒరే జాలా ఏం చాలుతుంది ఇంకా హైట్ పెట్టుకో ఇక్కడ పెట్టుకున్నారా మీ మాట ప్రకారం 30 దిగుతుంది 30 మీటర్లు దిగుతుంది రవ్వ ఒరే తగులుండే తలకాయ నరుకో యాడ గైస్ మాకు చెట్టు అయితే అడ్డం వచ్చింది అందుకే ఆ చెట్టు అయితే నరుక్కుంటున్నాము నీడకి లోతు పోయేదేమో 30 మామూలుగా ఉండేదేమో 130 మొత్తంగా మొత్తం 60 రే ఈ 200 ఉంది కరెక్ట్గా తగ్గి 200 ఉంది తగ్గిరా తగ్గించరా అరే గైస్ వాళ్ళిద్దరు డ్యూటీ చెప్పారు వాళ్ళు ఒక పని చెప్పేసాము వాళ్ళిద్దరు చేసుకుంటున్నారు హ్యాపీగా కావాలి చూడండి ఘాట్లు పెట్టుకోబోలా అది ఎత్తుకుంటా కదా కానీ చిన్న పిల్లలు అన్నాయం కదా సమాన హైట్ ఉండాలా అది ఇగో ఇట్లాంటి పిల్లలు వద్దు అయితే ఆ గుంటలు బూడిచి పెట్టాలా అన్న కాలట్లో ఈ ఎండలో పెట్టేసావు బా ఎట్టోటి చేసేద్దాం పరా చేపిండ్రా
ఇది కూడా 30 సెంటీమీటర్స్ పెట్టుకుందాం. 130 సెంటీమీటర్స్ లాక్కోబో గైస్. ఇప్పుడైతే కొలుస్తున్నాం గైస్. ఓకే పెట్టి ఎంత ఉంది చూడు వాడు పెట్టి సరే ముందరగా ఆ చిట్టుకు అడగరా. నువ్వు ఇది కాదు కొలవమని చెప్పింది. ఏ చెప్పు వెనక్కబో. అవురా 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 130 వెనకరా ఆడదా కటక్కన అడగరా. 212 అంటే 180 కదా. 280 దాటి 5 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది. 285 చెప్పేది లాక్కో అంత లేదు. 285 నీ తెలియదు రాట్రా. ఇటు పెట్టు మన దోశలు అయితే అవన్నీ చేస్తున్నారు. నేను ఒక చెప్తాను ఏంటి ఈ రెండు సమానం ఉన్నాయి. గొట్టేస్తా సమానం ఉన్నాయి. ఇప్పుడు ఆపిందిరా గాయస్. ఇప్పుడైతే అటు నుంచి అయితే 285 ఉంది. ఇటు నుంచి అయితే 230 ఉంది. వెడల్పు పొడుగు అయితే అంత ఉంది గాయస్. మళ్ళీ మనం ఇటు స్ట్రైట్ చూసుకుని మేము గుత్తులు వేసుకుని అవును అది అంటే పెట్టి షేప్ లో చేసి అవును అది కడతాం గాయస్. తీసుకోవాలి పెద్దది తీసుకున్నాను. నేనైతే ఇక్కడ అది అవుతున్నాను గాయస్. గాయస్ చూడండి గాయస్ చిన్న గట్టిగా లేదు అయినా తాగుతాం. ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీరు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. తెలియకని కూడా గట్టిగా కొద్దండి గాయస్. చూపిరా వీళ్ళిద్దరైతే భలే పని చేస్తున్నారు. చేతులు కాలుతున్నాయి గాయస్. చిన్న కాలట్లేదు గాయస్. ఎర్రగా అయిపోయినాయి గాయస్ చేతులు అయితే. గాయస్ వాళ్ళైతే గుంటలు ఆడుతా ఉన్నారు. మేమైతే గుంటలు ఆడి చూసి చూస్తా ఉన్నాం. కచ్చుకుంది ఇప్పుడు గుట్టు ఐస్ అంత కష్టపడి చేస్తున్నాం. ఒక లైట్ అయితే చేయండి. షేర్ కూడా ఒక లైట్ అయితే చేయండి మాకు. కష్టపడి అయితే ఎండలో చేస్తున్నాం. ఇంకా చూడండి రా సైజా. అట్టుండే బదులు పట్టుకోవచ్చు కదా. బాగా వస్తుంది. ఆడ మార్కింగ్ మార్కింగ్ చేయరే. అది అన్నీ ఉంటాయిరా. అది ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు? ఈ బొక్క అనుకో
బాగా లాగరా తేడా వచ్చేస్తుందా అరే ఏడకయ్యా ఒక్క కాడికి కాదు ఏడకి 2:30 2:30 కాదు 2:10 2:10 ఎంత ఉందా 2:10 ఉంది ఆడ నువ్వు బాగా పట్టుకోరా వాడు పట్టుకున్నది కొట్టేత రావట్లేదా 2:10 ఉన్నాడా వదిలి వదిలి రే సీమాకరా పెరిగిరా రే మన వాళ్ళు అయితే పొంట దవ్వేశారు ఒకటే దవ్వేరు కర్ర అయితే పెడుతున్నారు నీరు రే ఇంకా కొంచెం రావాలి వేసిండి బూడ్చిండి ఆగు బూడ్చిండ్రా ఆగురు ఇంకా కొంచెం రావాలి పడిపోతుంది రా ఇంత లావు కొయ్యలైతే అంటారా ఇంత లావు కొయ్యలే కొంచెం రావాలి సరే కానివ్వండి గాయస్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది పార్ట్ 2 అయినా పార్ట్ 3 అయినా ఎన్ని రోజులకు అవుతుందో మాకు తెలీదు ఖచ్చితంగా పార్ట్ 2 అయితే వస్తుంది ఇది ఎప్పుడు కావుతుందో ఈ వీడియోలో అయితే కర్రలన్నీ నాటేసుకుంటాము అదే కర్రలన్నీ నాటేసుకుంటాము తర్వాత మాకు మొత్తం చూపిస్తాం మీకు గాయస్ సక్సెస్ఫుల్గా అయితే ఒక కర్ర అయితే నిలబెట్టేసాము నెలకి ఉండే కర్ర అయితే నిలబెట్టేసాం ఆ కర్ర అయితే నిలబెట్టేసాం తాగుతా ఉన్నారు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడైతే పెద్ద చెట్టు ఉంది గాయస్ తీసేసి లాడుతున్నాం తాగుతా ఉన్నారు ఒక కర్ర అయితే నిలబెట్టేసాం ఇంకొకటి ఏడొకటి రావాలి అవి వచ్చాయండి నిలబడిపోతాయి అవి సక్సెస్ఫుల్గా మేము లెంత్ ఎక్కువైపోద్దని పెట్టట్లేదు ఈ కర్ర ఆ కర్ర పెట్టేసుకొని అయితే మళ్ళీ కలుద్దాము కర్ర 4 కర్రలు పెట్టేసుకొని ఆ తర్వాత అయితే మాట్లాడుతాను మీతో ఓకే ఆ పక్కన పెట్టేస్తా దీన్ని ఇంకా పని చేద్దాం పని పైన ఫోకస్ పెడదాం దాకా కష్టపడ్డాము ఎంతవరకు కంప్లీట్ అయిందో చూపిస్తా చూడండి చూడండి ఏడదాకా కంప్లీట్ అయిందంటే ఇంకొక కర్ర వేయాలి ఇదిగోండి ఒకటి ఇగో ఎంత హైట్లో వస్తుంది ఇంత చూడండి ఎంత కంప్లీట్ అయిపోయిందో ఏడొకటి వేయాలి 50 తవ్వుతా ఉన్నాడు ఏడొకటి వేయాలి ఏడొక కర్ర వేయాలి సెట్ అయిపోద్ది గాయస్ వేస్తే సెట్ అయిపోద్ది జోషిగోడు బాగా కష్టపడుతున్నాడు నానిగోడు చిన్నబ్బి బాగా కష్టపడుతున్నారు చూడండి గాయస్ ఇంకొక కర్ర వేస్తే మన బేస్ అయితే టైర్ అయిపోద్ది అనమాట దీనిపైన కర్రలేసి కూర్చుంటాం అనమాట చూడండి దీనిపైన కూర్చుంటాము ఆడ కర్ర వేయాలి కర్రేసి ఇట్ట కర్ర వేయాలి కానీ అది కట్టేసి గాయస్ అది కట్టయితే కలుస్తాం మేము గాయస్ ఇంకొచ్చి ఇది దీనిపైన వేసేసి అన్ని ఆ కర్ర వేసేసి దీనిపైన కర్రలేసి అప్పుడైతే కలుసుకుంటాం గాయస్ ఆ కర్ర వేస్తాం దానిపైన కర్ర వేసి కలుసుకుంటాము ఆ కర్ర కట్టకం కట్టేసి సరే బాయ్ అప్పుడైతే కలుసుకుంటాం మన వాళ్ళు నీళ్ళు తాగుతా ఉన్నారు ఆ బేస్ చూడండి ఇక్కడ ఒకరంతా ఈ సైడ్ కర్ర ఈ సైడ్ అయితే గాయస్ చూడండి ఉన్నాడు మన బేస్ ఎంత గట్టిగా ఉందో చూడండి ఈ పక్క ఇదిగా నాపద్ది 2 తొంగిపోతుందని ఆడ పంగాలు పెట్టాము ఇట్టే అంటే మధ్యలో ఒకసారి ఆపుతారా ఎక్కదా ఇరిగిపోద్దా ఎక్కలేకపోతున్నాడు లూజ్ అయిపోయింది అది టైట్ చేయండి వస్తున్నా టైట్ చేసి గైస్ అవి కట్టేసి కలుసుకుందాము టైం ఎంత అవుతుందంటే 1:14 అయితే అవుతుంది మిట్ట మధ్యాహ్నం పొయ్యి అన్నాలు తినేసి రావాలా అన్నం తినేసి వచ్చి తర్వాత మళ్ళీ కట్టాలా అన్నం పోయేటప్పుడు చెప్తాను మీకు గాయస్ ఇదిగో చూడండి గాయస్ వీళ్ళిద్దరు కష్టపడుతుంటే ఇక్కడైతే నేనైతే ఆడ 2 కొమ్మలు కొట్టేసుకొని వచ్చాను గాయస్
ఇటు పక్క అయితే ప్రణయ్ అయితే పనుకున్నారు గైస్. ఈ అబ్బాయికి అలసడంట, ఏంది అడగండి గైస్. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఒక బేస్ అయితే కట్టలేదన్నమాట. ఒక కర్ర చూడండి, కర్ర అయితే కట్ల చూడండి. ఒక కర్ర పడిపోతుంది కదా, సగం అయితే కట్టాము. అలుపు వచ్చేసింది, బాగా నీరసం అయిపోయింది. ఇప్పుడు ఫటాఫట్ ఇంటికి వెళ్ళిపోయి అన్నం తినేసి వచ్చేస్తాము. పండు కాదాం వెళ్దాం. నేను ఆపేసాను. సరే గాయస్, నెక్స్ట్ వీడియోలో మేము అన్నం తినేసి వచ్చిన తర్వాత అప్పుడైతే ఆన్ చేస్తాము, అప్పుడైతే గెలుచుకున్నాం. సరే అయితే బాయ్ గాయస్. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ లంచ్ అయితే కంప్లీట్. నీళ్ళు తాగాల, కావాలా నీళ్ళు అండి, నీళ్ళు బాటిల్. గాయస్ ఇంకైతే ఆడికైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే తినేసాం లంచ్. రాజేష్ పదం నీళ్ళు. ఈరోజు నైట్ 10 o'clock ఈరోజు చేసింది వచ్చేస్తుంది గాయస్. రేపు మాత్రం మళ్ళీ సెకండ్ పార్ట్ వచ్చేస్తుంది గాయస్. అప్పుడైతే థర్డ్ పార్ట్ వచ్చి ఇప్పుడు మేమేం చేస్తామంటే దాన్ని సైడ్ కర్ర లేదనమాట, అది ఆ బేస్ అయితే వేసుకుంటాము. ఫుల్గా తినేసాము. ఇప్పుడు చేయాలనిపిస్తుంది బాగా. ఇప్పుడు ఒక బేసు కర్ర ఉందన్నమాట. ఆ కర్ర అయితే కంప్లీట్ చేసుకొని పైన బేసు వేసుకుంటాం. చెలో మేము ఇక్కడికి వచ్చే లోపలికే మొత్తం కూల్చేసే గాయస్. బర్రెలు వచ్చి మొత్తం కూల్చేసే గాయస్. కష్టం మొత్తం వేస్ట్ రా గాయస్. మేమైతే ఉదయం నుంచి ఏం చేయకుండా ఉన్నాం గాయస్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం గాయస్, ఇది పీకుదామా వద్దు చెప్పండి గాయస్. చూపిస్తా చూడండి ఎట్ట కూల్ చేస్తున్నాయో. చూసి ఏం చేద్దాం ఇప్పుడు. నేను అనుకుంటున్నాను గాయస్, ఇది ఆపేద్దామని. ఆపకూడదు, ఇది ఆపే ఎట్ట పరిస్థితులు ఆపకూడదు. ఇది చూడండి ఎట్ట కూలిపేస్తున్నాయి. ఒకసారి చూడండి ఎట్ట కూలిపేస్తున్నాయి గాయస్. మేము ఎట్ట కట్టాము ఏంది, మొత్తం కూలి చేసా గాయస్. బర్రెలో లేకపోతే మనుషులు బీకేసారు. ఇక్కడ కర్రపాతేమో అది వచ్చేసింది. కర్రపాతేమో బాగా గట్టిగా కడితే మొత్తం పీకేసారు గాయస్. బర్రెలు బీకేసి కష్టం మొత్తం వరద. ఇప్పుడు ఏం చేద్దామా, కష్టపడ్డాం పొద్దున్న నుంచి 5 గంటలు కష్టపడి కడితే ఏం ప్రయోజనం లేదు, మొత్తం ఫెయిల్. ఏం కాదు, మళ్ళీ కడతాం. కట్టు మళ్ళీ మేము ముందరకు వస్తాం. పైన అప్పుడు చేద్దాం. కట్టు మేము ముందరకు వస్తాం, ఖచ్చితంగా కడతాం. దీన్ని ఖచ్చితంగా ప్రాజెక్టు చేస్తాం. మరి మీరు ఇంత కష్టపడుతున్నారు, ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్కి. కట్టయితే మేము ముందర గైస్ ఇల్లు కట్టడం అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా మంచి కడతాము. ఒకసారి మంచి ప్లేసు అంటే బర్రెలు రాకుండా కంప గింప వేసి బాగా అయితే కడతాం అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.